మా తాతకు వచ్చినాక తర్వాత మా నాయనకు వచ్చింది, మా నాయన తర్వాత మాకు ఇచ్చిండు. ఇచ్చినాక మేము బోర్లు వేసినాము, బావులు తోయినాము. ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, బల్జెట్లు. ఒక్క చెట్టు 10 రోజులు అయింది కొట్టే వరకు, మొద్దులు చేసేవరకు 15 రోజులు పట్టింది. అట్లాంటి భూమి సాఫ్ చేసుకొని ఇవాళ అంతా సత్యసమలంగా చేసుకున్నాక ఇలా గవర్నమెంట్ ఏదో అక్కడే చెర్ల పోతురా అని వాళ్ళని తీసుకొచ్చి ఇలా ఇండ్లు కట్టిస్తామని. నా భూమి సార్. నరసింహ సార్. ఇవన్నీ మావి. అట్లా అయింది సార్. అయినాక ఇప్పుడు భూమి ఇక్కడ నాది ఎకరం 12 గుంటలన్నర ఉంటుంది సార్. కొంత కంది వేసిన వరి ఉంది. మొత్తం ఇదే భూమి సార్, ఇదే భూమి. ఇంకో మా నాయన గోరిగిట్లు ఇదే సార్, ఇక గోరిగిట్లు మొత్తం ఇదే సార్ ఇక్కడ. ఇప్పుడు నాకు 2 కొడుకులు సార్, 2 కొడుకులు, 2 మనవలు, 1 మనవరాలు. మరి నా పిల్లలని ఎట్లా చదవాలో సార్? ఉన్నది తీసుకుంటే మేము కుటుంబం మొత్తం రోడ్డు మీద అడక పట్టుకొని నేను ఇట్లా అడిగినా సార్, ఆడియో సార్ ఇట్లా అడిగి నేను, మీకు లక్ష జీతాలు వస్తాయి, మీరు బతారు సార్, మేము ఏం చేయాలి? రోడ్లో మేము అడగ అంటే ఎంత అట్లా మాట్లాడుతున్నాం అని మాట్లాడుతున్నారు. అంటే మేము ఇవ్వం సార్ భూమి. మేము ఎన్ని రోజులు ఉన్నా మా భూమే మాకు కావాలి. మీకు ఎన్ని లక్షలు ఇచ్చినా మాకు సంబంధం లేదు, మా భూమి మాకు కావాలి. మేము దీని తప్ప మేము బతకలేము. ఎన్ని రోజులున్నా మేము భూమి చచ్చినా సరే ఇవ్వడం అని చెప్పినాం, అంతే సార్. మేము